విషయం జరిగింది. ఏదో బాత్రూమ్ వీడియో అమ్మాయిని నగ్నంగా తీసుకుంటారు అని నేను అనుకుంటే ఇది పెద్ద నిధి కదా సార్. విజయ రఘునాథ్ కొడుకు సిద్ధార్థ ఎంత పెద్ద దారుణం చేశాడు సార్. ఆల్రెడీ ఆయన డౌన్ఫాల్లో ఉన్నాడు. ఈ వీడియో కనుక బయటకు వెళ్ళిందంటే ఆయన కొడుకు పెళ్లి కాదు సార్, ఆయన చాప్టరే క్లోజ్ అయిపోతుంది సార్. దీంతో 10 కోట్లు సంపాదిస్తారు కదా సార్. సార్ నాకు ₹1 కోటి ఇవ్వండి సార్. ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళి ఫ్యామిలీతో సెటిల్ అవుతాను. ₹1 కోటి కావాలా? అవును సార్. ₹1 కోటి అడిగి ఎందుకు అవమానిస్తున్నావు? అడిగేది అడుగుతున్నావు కదా, ఒక 5 కోట్లు అడగొచ్చుగా, ఇచ్చేసుంటేవాడిని. సార్ 5 కోట్ల సార్? ఏంటి సార్ ఇది, అంత డబ్బు? సార్ మీరు చల్లగా ఉండాలి సార్. అది సరే, బయటికి వెళ్ళి చూడు, ఎవరో వస్తున్నట్టున్నారు. చూస్తాను సార్. ఎవరూ లేరు సార్. నన్ను షూట్ చేస్తారా సార్? మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కాళ్ళు కట్టపడే కుక్కను సార్ నేను. మీరు చెప్పిన పనుల్లా చేశాను. అలాంటి నన్ను సార్, నాకు 56 ఏళ్ళు వచ్చాయి సార్. రిటైర్ అవ్వబోతున్నాను. నాకు పెళ్లి కాని ఒక కూతురు ఉంది సార్. నా కుటుంబం నన్ను నమ్ముకుని ఉంది సార్. నిజాయితీగా బతికాను సార్. ఆస్తి ఏవి కూడబెట్టలేదు. నిజాయితీగా ఉండడం తప్పే సార్. ఒక్క సెకండే తప్పు చేశాను సార్. అందుకు ఎంత పెద్ద శిక్ష వద్దు సార్. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి సార్. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. నేను నిన్నెందుకు షూట్ చేయబోతున్నానో దానికి కారణం కూడా నీకు తెలీదా? తెలియలేదు సార్. సార్ మీరు నన్ను షూట్ చేయాలని నిర్ణయించుకుంటే ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్. నేను కళ్ళజోడు తీసాక షూట్ చేయండి సార్. ఎందుకంటే కళ్ళజోడు తీసేస్తే నా కళ్ళు మసగ్గా కనిపిస్తాయి. నేను చావడం ఇడియట్కి తెలియకూడదు సార్. ప్లీజ్ సార్. ఏంటి సెంటిమెంట్? అవును, నువ్వు నన్ను ఎలా పిలుస్తావు? నరరూప రాక్షసుడు. కరెక్ట్, నేను నరరూప రాక్షసున్నారా? కానీ నువ్వెప్పుడు ఈడియట్వే. మావా, తెల్లారితే నీకు పెళ్లిరా, ఏంట్రా ఓవర్గా చదువుతున్నావు? పెళ్లి ఉదయం కదా, ఈలోగా దిగిపోతుందిలే. ఎవడు ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళిపోండిరా. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వాళ్ళని బయటికి వెళ్ళడానికి నువ్వెవర్రా? నువ్వు మీ ఫ్రెండ్స్ తో ఆడిన ఆటలన్నీ నేను చూసే వస్తున్నాను రా. ఎంతగానో చెప్పాను కదరా, తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు అని. మళ్ళీ ఇలా తప్పు మీద తప్పు చేస్తూ వచ్చావు కదరా. ఎక్కువగా మాట్లాడకు ప్రసాద్. మాట్లాడగరా. నువ్వు నన్ను అసహించుకున్నావు, అవమానించావు, అవన్నీ తట్టుకున్నాను. ఏ ఆ మనిషి ప్రశాంతంగా ఉండడం కోసం. కానీ ఈరోజు ఆయన్ని తలదించుకునేలా చేశావు కదరా. ఇకపై నువ్వు ప్రాణాలతో ఉండే ప్రయోజనం లేదు. చంపేస్తావా? చంపరా.
ఛాన్సే లేదు. కథలో చాలా పెద్ద ట్విస్ట్ కదా. పీటర్ గారి చేతిలోనే సిద్ధార్థ్ చస్తాడని నేననుకున్నాను. చివరికి సైబర్ క్రైమ్ ఆఫీసర్ సాయి ప్రసాదే చంపాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. నువ్వు మాత్రమే కాదు, ఈ ఊరే ఆ విధంగా నమ్ముతోంది. కానీ నిజానికి జరిగిందేంటో తెలుసా? కాల్చరా కాల్చో. నా వల్ల కాదురా. చిన్నప్పుడు నేనెక్కడో అనాథగా ఉన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేశారు. నిన్ను చూస్తూ ఉంటే నాన్న చూసినట్టే ఉందిరా. ఎలా షూట్ చేయగలను? లేదంటే కాల్చేస్తావా? నువ్వేంట్రా నన్ను కాల్చేది? నా విషయం తెలుసుకున్నా నిన్ను నేనే కాల్చేస్తాను. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఏంటన్నా ఇది? ఎందుకు ఇలా చేసావు సిద్ధార్థ్? వాడు చేసిన తప్పు గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావరా? నేనేం చూడదలుచుకోలేదు. నేను చూడను. దీన్ని చూడండి సార్. ఎవరక్కడ? దీన్ని చూడండి సార్, ప్లీజ్ నా కోసం చూడండి ప్లీజ్. మీకు బిజినెస్సే జీవితం, కానీ ఒక తండ్రిగా మీరు ఓడిపోయారు సార్. సార్, ఈ ఊరంతా మీకు సామ్రాజ్యమే సార్, కానీ మీ బిజినెస్ వెనకాల ఎంతమంది ఆడపిల్లల శాపాలు ఉన్నాయో తెలుసా సార్? లిండా అని ఒక అమ్మాయి సార్, లిండా అని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఊరినే నమ్మించారు. పోలీసు ఆ కేసుని ఎలా క్లోజ్ చేశారో మీకు తెలుసా? న్యాయం అడిగిన ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి పిచ్చివాడనే పట్టం కట్టారు. లిండా, జెనిఫర్ అనే ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మీ అబ్బాయికి అక్కడ ఇంకో అమ్మాయితో పెళ్ళా? ఇది ఏ విధంగా న్యాయం సార్? నా కొడుకును మంచివాళ్ళని నమ్మాను. నా నమ్మకాన్ని అబద్ధం చేసిపోయావు కదరా. వాడు పోతూ ఇన్నాళ్ళు నేను కాపాడుకొస్తున్న పరువును కూడా మంట కలిపిపోయాడు. మీరు తలదించుకునేలాగా నేను ప్రాణాలతో ఉన్న వరకు అది జరగనివ్వను. మీరు రాజుగా జీవించిన వాళ్ళు చివరి వరకు మీరు రాజుగానే ఉండాలి. తమ్ముణ్ణి కాపాడటానికి నేను ఎన్నో తప్పులు చేశాను నాన్న. వాటితో పాటు ఈ తప్పు కూడా నా మీద వేసుకుంటాను నాన్న. ప్లీజ్ నా ప్రసాద్, నన్ను పాపం మీద పాపం చేయనివ్వకండిరా. నన్ను మీ కొడుకు అనుకుంటే ఇకపై నేను చెప్పిందా మీరు వినాలి. స్పై కెమెరాస్ ఫిక్స్ చేయడంలో మీరు మాత్రమే ఎక్స్పర్ట్ అనుకున్నారా సైబర్ క్రైమ్ ఆఫీసర్ సాయి ప్రసాద్? సిద్ధార్థ్ చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి ఇన్ని తప్పులు చేయడం అవసరమా సార్? సారీ. నేనసలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను. అది సరే గాని, ఈ 7 రోజులు మనం పెట్టిన పరుగు ఇప్పుడు ఈ నిమిషం ఒక ముగింపుకు వచ్చేసినట్టే. మనం లవ్ చేసుకుని పారిపోయి ఉన్నా కూడా ఈ రేంజ్కి పారిపోయే వాళ్ళమని నాకు అనిపించట్లేదు. వర్కౌట్ అవుతుందిరా గౌతమ్. నేనొక విషయం చెప్తే నువ్వు తప్పుగా అనుకోవు కదా? ఏదైనా సరే ఓపెన్గా చెప్పు పూజ. అదేంటంటే చెప్పు. నేను నువ్వు నిన్ను నన్ను అవకాశం చిక్కిందని బొట్లో వేసుకోవాలని చూస్తున్నావా?
చలికాలం అయినా నేనేం ప్రశాంతంగా ఉండడం లేదు. ఇంతసేపు హీరోలా నాతో మాట్లాడుతూ నీ బ్లాకీని నా మీద పిసిపట్టేలా చేసావేంట్రా? అయ్యో అయ్యో నువ్వు ఈ జన్మకి మారు. ఇందులో నా తప్పేమి లేదు పూజ. పూజ ఏయ్, ఏయ్, పూజ